వ్యూవర్స్, వెల్కమ్ టు ఎన్ఆర్ న్యూస్ అప్డేట్స్. ప్రతిక్షణం ప్రజాపక్షం. మరి ఈనాటి ప్రధాన వార్తాంశాలేంటో చూద్దాం. ముందుగా ఈనాడు దినపత్రిక పరిశీలిస్తే, బైడెన్ వైదొలగిన్, ఎన్నికల రేసు నుంచి తప్పుకున్న అధ్యక్షుడు అమెరికా ప్రజలకు లేఖ, తదుపరి అభ్యర్థిపై డెమోక్రాట్లలో ఉత్కంఠ, కమలా హ్యారిస్ వైపే పార్టీ మొగ్గు, ఆమెకే మద్దతిచ్చిన బైడెన్, మరో 2 గవర్నర్లు బరిలోకి, ఆగస్టు 19న నిర్ణయం. మరి నిన్నటి వరకు కమలా హ్యారిస్కు మద్దతు ఇచ్చేది లేదని చెప్పినటువంటి బైడెన్ గారు మరి ఇప్పుడు ఈ సందర్భంగా తాను ఎన్నికల రేసు నుంచి తప్పుకోవడమే కాకుండా కమలా హ్యారిస్ వైపే మద్దతు ఇవ్వడం అనేది నిజంగా ఆశ్చర్యకరమైనటువంటి విషయం. తెరిపివ్వని వాన, పగలంతా ముసురు, రాత్రిళ్ళు భారీ వర్షాలు, మరో 3 రోజులు ఓ మోస్తరు వానలు. భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ, భూపాలపల్లి జిల్లాలో వర్షానికి తడిసి చలి తీవ్రతకు పశువుల కాపరి మృతి, ఆదిలాబాద్ జిల్లాలో వాగుదాడుతూ ఒకరి గల్లంతు. ఉగ్ర గోదావరి బిరబిరా కృష్ణమ్మ, దుమ్ముగూడెం వద్ద 9.01 లక్షల క్యూసెక్కుల ప్రవాహం, ఆల్మట్టి నుంచి 1.50 లక్షల క్యూసెక్కుల దిగువకు, ఆల్మట్టి నారాయణపూర్ దిగువన అప్రమత్తం, శ్రీశైలానికి ఉరకలెత్తుతున్న ప్రవాహం, మేడిగడ్డ బ్యారేజీకి పెరుగుతున్న వరద, గోదావరి వరదపై మంత్రి పొంగులేటి సమీక్ష. భద్రాద్రి జిల్లా చెర్ల మండలంలో తాలిపేరు గేట్ల నుంచి దునుకుతున్న వరద. నిజంగా మరి 3 రోజులు భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు, మరి ఈ ముంపు ప్రాంతాల ప్రజలందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ఈ భారీ వర్షాలు, అదేవిధంగా గోదావరి కృష్ణలు ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి ఈ సందర్భంలో ఖచ్చితంగా తీర ప్రాంతంలో ఉన్నటువంటి వాటి యొక్క ఆ నదుల యొక్క తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, అదేవిధంగా ముఖ్యంగా మనం నిన్న కూడా తెలుసుకున్నాం, పెదవాగు పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు కూడా ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఈ వర్షాలు తగ్గేదాకా అక్కడి నుంచి కాస్త లోతట్టు ప్రాంతాల నుంచి ఎత్తుగా ఉన్నటువంటి ప్రాంతాలకి వెళితే, సురక్షితంగా ఉన్నటువంటి ప్రాంతాలకి వెళితే బాగుంటుంది. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించేందుకు వస్తున్న సీఎం రేవంత్, చిత్రంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్. ఇవాళ తీరింది సార్. ఢిల్లీలో సీఎం రేవంత్ మంత్రి ఉత్తమ్తో కలిసి మేడిగడ్డపై సమీక్ష, రుణమాఫీ విజయోత్సవ సభపై నేడు పార్టీ పెద్దల్ని కలిసే అవకాశం. విజయోత్సవ సభన మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో, ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా రుణమాఫీ జరిగిపోయిందని చెప్పి దానికి సంబంధించినటువంటి విజయోత్సవ సభ అనేది నిర్వహిస్తారా? అస్త్రశస్త్రాలతో సన్నద్ధం, నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు. నీట్ కావడి యాత్ర వివాదాలపై నిలదీయనున్న విపక్షం, ఉపసభాపతి పదవి కోసం పట్టు, అఖిల పక్షంలోనే సంకేతాలు. గలం వినిపించే అవకాశం ఇవ్వండి, ఒక్కో సభ్యుడు ఉన్న పార్టీలు సహా ఈసారి అందరినీ అఖిల పక్షానికి ఆహ్వానించారు. 44 పార్టీల నుంచి 55 మంది నేతలు హాజరై డిమాండ్లు వినిపించారు. పార్లమెంట్లో తమకు గొంతు వినిపించే అవకాశం ఇస్తామన్న భరోసా కల్పించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్, బీహార్, ఒడిశాలకు ప్రత్యేక హోదా కల్పించాలని వైకాపా, జేడీయూ, నేతలు డిమాండ్ చేశారు. కావడి యాత్ర అంశాన్ని సమాజ్వాదీ పార్టీ ఎంపీ రామ్ గోపాల్ యాదవ్ ప్రస్తావించారు. కీలకమైన 24 శాఖలకు సంబంధించిన స్థాయి సంఘాలను ఏర్పాటు చేయాలని, వాటికి తగిన ప్రాధాన్యం ఇవ్వాలని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ డిమాండ్ చేశారు. ఏం అస్త్రశస్త్రాలు? పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఎవరి కోసం పెడతారు? రేట్లు పెంచడానికి పెడతారు, ఆర్థిక పరిస్థితిని తీవ్రంగా నష్టపరిచేందుకు మాత్రమే పెడతారు. అందులో కొత్తగా ఏముంటుంది? పేద ప్రజలకైతే, చేసుక బతికేటోళ్ళకైతే మీరు చేసింది ఏమీ లేదు, చేసేది ఏమి లేదు. ఏ ప్రభుత్వాలు ఉన్నా ఏమున్నా అన్నీ కూడా పెట్టుబడిదారీ వర్గాలకు మాత్రమే మంచి చేసే ప్రభుత్వాలు. అందులో ఇలాంటి ఇది లేదు. సివిల్స్లో దివ్యాంగుల కోటా అవసరమా? క్షేత్రస్థాయిలో పనిచేయాల్సిన ఐఏఎస్, ఐపీఎస్లకు శారీరక దృఢత్వం కావాలి. వైకల్యం ఉన్నవారిని పైలట్గా విమాన సంస్థలు నియమిస్తాయా? సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ వివాదాస్పద వ్యాఖ్యలు, ఖండించిన పలువురు క్షమాపణకు డిమాండ్. సివిల్స్లో దివ్యాంగులకు కోటా అవసరమా? నిజమే, అవసరం లేదు. వాళ్ళకు శారీరక దృఢత్వం కావాలి. మరి అన్ని పనులు వేగంగా చేయలేరు, అన్నిటికీ తిరగలేరు, మరి అన్నిటిని కూడా సమీక్షించలేరు, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళలేరు. శారీరక దృఢత్వం కావాలి. శారీరక దృఢత్వం ఉన్నటువంటి మీరేం చేసిరు? మరి ఎందుకు ఈరోజు మీరు కూడా విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది? ఈరోజు మీలాంటి శారీరకంగా దృఢంగా ఉన్నటువంటి వ్యక్తులు, మానసికంగా దృఢంగా ఉన్నటువంటి వ్యక్తులు, ఆ తర్వాత మీరు ఇన్ని శాఖలకు మీరు సాక్షాత్ ముఖ్యమంత్రి గారికే గతంలో మరి సెక్రటరీగా పనిచేసినటువంటి వ్యక్తులు, మీరు ఈరోజు ఎందుకు విచారణలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? మీరు
మీరు శారీరకంగా దృఢంగా ఉన్నా మీరు చేసింది ఒకటే, లేక వాళ్ళు చేసేది కూడా ఒకటే. ఎందుకంటే మీరు ఒకసారి ఐఏఎస్లు ఐపీఎస్లు అయిపోయిన తర్వాత మీరు కేవలం రాజ్యం చేతుల్లో కీలుపోమ్మనే కదా, వాళ్ళు ఎట్లా ఆడిస్తే అట్లా ఆడాల్సిన వాళ్ళే కదా. మీరు కొత్తగా చేసేది ఏమున్నది? అనాలోచిత నిర్ణయం. కావడి యాత్ర వివాదం నేపథ్యంలో యూపీ సర్కార్పై ఆర్ఎల్డీ ఆక్షేపణ ఇప్పటికే వెనక్కి తీసుకోవాలని కేంద్ర మంత్రి జయంత్ చౌదరి. ఇప్పటికే జేయుడు ఎల్జేపీ అభ్యంతరం. అభివృద్ధి జనాకర్షకం. బడ్జెట్ రూపకల్పనలో మోదీపేట 3.0 సర్కార్ ప్రాధాన్యాలు ఇవే. ఆంధ్రప్రదేశ్, బీహార్ రాష్ట్రాలకు చేయూతనిచ్చే వరాలు. మౌలిక సదుపాయాలకు భారీగా నిధులు. ఆదాయ పన్ను మినహాయింపు పరిమితిని 3.5 లక్షలకు పెంచే అవకాశం. గృహ రుణాలపై ఇస్తున్న రాయితీ పెంపు. గ్రామీణ ప్రాంత ఎంఎస్ఎంఈలకు అండా. అగ్నివీర్ పథకంలో మార్పులు చేసే ఛాన్స్. మధ్యతరగతికి ఊరట కల్పించే చర్యలు. గృహ నిర్మాణ రంగానికి ప్రోత్సాహకాలు. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడి. ఆర్టీసీ విలీన ప్రక్రియకు బ్రేక్. గత ఏడాది సెప్టెంబర్లో గెజిట్ జారీ, 10 నెలలైనా ముందుకు కదలని ప్రక్రియ. కార్మికులు, ఉద్యోగుల్లో పలు సందేహాలు. బకాయిలతో యాజమాన్యం ఉక్కిరి బిక్కిరి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియ ఎక్కడికక్కడే నిలిచిపోయింది. గత ప్రభుత్వంలో ప్రారంభించిన ప్రక్రియ ఎన్నికల కారణంగా ఆగిపోగా నూతన ప్రభుత్వంలోనూ ఒక్క అడుగు ముందుకు పడలేదు. నెలలు గడుస్తున్న ఆర్టీసీ విలీనంపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన వెలువడకపోవడం, సంబంధిత చర్యలేవి ముందుకు సాగకపోవడంతో ఉద్యోగ వర్గాల్లో రకరకాల సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అట్టి పరిస్థితులలో కూడా దాని గురించి రేవంత్ రెడ్డి గారు పట్టించుకోడు. ఎందుకంటే దీని ప్రభుత్వంలో ఇప్పటికే ఆర్టీసీని ఫ్రీగా ఇచ్చి ప్రభుత్వంలో ఉన్నటువంటి నిధులను ఆర్టీసీ కోసం ఖర్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు మొత్తం నిధులు 10,000 కోట్ల రూపాయల నిధులు అట్టే పోతున్నాయి. కాబట్టి మీ గురించి మళ్ళీ దీన్ని విలీనం చేసే ప్రక్రియ ప్రారంభించడం అనేది రేవంత్ రెడ్డి అస్సలు చేయడు. మళ్ళీ ఇది ఎక్కడికో బస్సుల బంద్కు దారి తీయక తప్పదు. కేరళలో నిఫా వైరస్తో బాలుడు మృతి. కోలికోడ్లో పలువురి ఐసోలేషన్. ప్రత్యేక బృందాన్ని పంపనున్న కేంద్రం. పూణే నుంచి మొబైల్ ల్యాబ్. బాలుడి దగ్గర ఉన్న 63 మందికి వైద్య పరీక్షలు. గుజరాత్ను వణికిస్తున్న చాందీపుర వైరస్. 50 కేసులు నమోదు. 16 మంది మృతి. అప్రమత్తమైన ఆరోగ్య శాఖ. నివారణకు చర్యలు. కొత్త వైరస్లు వస్తానే కదా మళ్ళా. రాష్ట్రంలో బాల్ ఇండియా యూనిట్. బీర్లు, కూల్ డ్రింక్స్, పర్ఫ్యూమ్ల సంస్థలకు అల్యూమినియం టిన్నుల సరఫరా. రూ. 700 కోట్ల పెట్టుబడి. ప్రభుత్వానికి ఏటా 280 కోట్ల అదనపు ఆదాయం. 500 మందికి ఉపాధి. మంత్రి శ్రీధర్ బాబు. బీర్లకు, టిన్నులకు వాడాలంటే ఎక్సైజ్ పాలసీ మార్చాలని వ్యాఖ్య. ఇవేనా కంపెనీలు, ఐటీ కంపెనీలు అంటే? కొత్తగా ఐటీ మినిస్టరు మరి గమ్మత్ కంపెనీ పట్టుకొచ్చిండు, అల్యూమినియం కంపెనీ. 500 మందికి ఉద్యోగాలు వస్తే, రాష్ట్ర వ్యాప్తంగా 500 మందికి ఉద్యోగాలు వస్తే ఏమని గది? ముసురుకున్న వాన. 3 రోజులు భారీ వర్షాలు. 24 జిల్లాలకు ఎల్లో అలర్ట్. వేంపల్లిలో 18 సెంటీమీటర్ల వాన. నూలుపోగే ఉరితాడు. రాష్ట్రంలో నేతన్నల మరణ మృదంగం. 7 నెలల్లో 12 మంది ఆత్మహత్య. చితికిన చేనేత రంగం. కార్మికుల హాహాకారం. కేసీఆర్ పాలనలో నేతన్నకు పథకాల స్వాంత్వన. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆ స్కీములన్నీ రద్దు. వర్క్ ఆర్డర్లు లేక మూతపడిన పరిశ్రమలు. బతుకమ్మ చీరలపై ఇంతవరకు ఊసేలేదు పట్టని కార్మికుల గోస. పైగా అవహేళనలు. మూలన పడిన సాంచలు తుక్కుగా అమ్మకం. 10 ఏళ్ల కిందటి చేనేత దుస్థితి పునరావృతం. మరి చేనేత వస్త్ర కార్మికులను ఖచ్చితంగా ప్రభుత్వం ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మీరు ఇచ్చినటువంటి హామీలతో పాటు మరి ఇక్కడ ఏడికి పోతే అక్కడ ఉన్నటువంటి సమస్యల గురించి మాట్లాడి, అక్కడున్న సమస్యల గురించి మేము అది చేస్తామని చెప్పి విపరీతమైనటువంటి హామీలు ఇచ్చి మర్చిపోతే మాత్రం ప్రజల నుంచి వ్యతిరేకత ఎదుర్కోవడం, ఆ తర్వాత వీళ్ళకంటే అత్యంత దారుణమైనటువంటి దెబ్బ మీరు రుచి చూస్తారు. తెలంగాణలో బలపడుతున్న బీఆర్ఎస్. మున్ముందు మరింత పెరగనున్న పార్టీ ప్రభావం. బీజేపీ మనుగడ కష్టమే. పోరాడినా ఫలితం సున్నా. రేవంత్ రెడ్డి సర్కారును బీజేపీ ఇరుకున పెట్టబోదు. ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు పివిఎస్ శర్మ. బాత్రూంలో 3 శవాలు. విగత జీవులుగా భార్యాభర్తలు, కుమారుడు. సొంత ప్లాట్లోనే అనుమానాస్పద మృతి. 6 నుంచి 7 గంటల తర్వాత గుర్తించిన స్థానికులు. దంపతులు సహా మానసిక స్థితి సరిగ్గా లేని వారి
కొడుకు ఇంటిలోని స్నానాల గదిలో విగత జీవులుగా పడి ఉన్నారు. అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్టుగా భావిస్తున్న ఈ ఘటన హైదరాబాద్ సనత్ నగర్ పరిధిలోని జక్ కాలనీలో ఆదివారం సాయంత్రం జరిగింది. సో ఇవి ఈనాటి ప్రధాన వార్తాంశాలు. ఇలాంటి న్యూస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎన్ఆర్ న్యూస్ అప్డేట్స్, ప్రతిక్షణం ప్రజాపక్షం. థ్యాంక్ యూ.